రాష్ట్రానికి అవసరమయ్యే ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి. చివరకు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలకు కూడా మోసాలుగా మిగిలిపోయాయి. ఇక చంద్రబాబు 1,00,000 ఎకరాల అమరావతికి 2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలుగుతాడు? ఎలా పెట్టగలుగుతాడు? ప్రజలకు ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యతాయుతంగా చేయాల్సిన మంచి ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఉద్యోగస్తులకు 36,000 కోట్లు బకాయిలు ఇప్పటికే. అంటే ఈ చంద్రబాబు గారు తన జీవితం అంతా కూడా ఇక్కడే రోడ్లు, తన జీవితం అంతా ఇక్కడే కరెంటు, తన జీవితం అంతా ఇక్కడే నీళ్లు, తన జీవితం అంతా ఇక్కడే డ్రైనేజు, జీవితం అంతా అప్పులు చేస్తాడా? అంతవరకు రాష్ట్రంలో ఇలా ప్రజలు రాష్ట్రము ఇబ్బందులు పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన 1,00,000 ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? 2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకనంటే బుడిదేయడం సులభం, కానీ ప్రాక్టికల్గా ఆలోచనలు అన్నది ఒక లీడర్గా, ఒక స్టేట్స్మెన్గా చేయాల్సిన ధర్మం నాయకులపై ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నారనే అసెంబ్లీలో తీర్మానం అంటూ, అది కూడా కౌన్సిల్ను పిలవకుండా, తానేదో గొప్పగా సాధించినట్లుగా ప్రజలను పూర్తిగా మభ్యపెడుతూ తాను చేసే స్కాములకు స్టాంప్ వేసుకునే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని మాత్రమే వాడుకుంటున్నారు. అమరావతి, నిజంగా అమరావతిలో జరిగిన స్కాముల గురించి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పనులు దక్కాయి. ఇది నిజంగా అందరూ గమనించాలి. ఇది అమరావతిలో టెండర్లు ఒకసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పనులు దక్కాయి, అవే పనులు దక్కాయి. ఇది గూడుపుటాని కాదా అని అడుగుతా ఉన్నా, మాఫియా వ్యవహారం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి రేట్లు పెంచేస్తున్నారు, మరోవైపు టెండర్లను రిగ్ చేసి మళ్ళీ వాళ్ళే టెండర్లు పొందుతున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపులు, ఇవన్నీ రాయితీలే. ఇవన్నీ ఉన్నా సరే స్క్వేర్ ఫీట్కు 11,000 నుంచి 14,000 రూపాయలు. చూపిస్తా ఉన్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా?